కుంభరాశి వారి యొక్క పతనాన్ని కోరుకున్నటువంటి వారి యొక్క పతనం అనేది మొదలైందనమాట. కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని చూడండి. ఎందుకంటే మీ యొక్క పతనాన్ని ఎవరైతే కోరుకున్నారో, మీ యొక్క చెడును ఎవరైతే కోరుకున్నారో, మీ యొక్క సర్వనాశనాన్ని ఎవరైతే కోరుకున్నారో, మంచిని నటిస్తూ వెనకమాల మీ యొక్క వెనక ఎవరైతే గోతులు తవ్వుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు తీసుకున్నటువంటి గోతిలో వాళ్ళే పడేటటువంటి రోజులు వచ్చినాయి అన్నమాట. కుంభరాశి వాళ్లకు ఇది ఒక తీపి శుభవార్త. మీరు గనక ఈ వీడియోని వినకపోతే మాత్రం మీరు చాలా చాలా నష్టపోతారు. ఎందుకంటే ఇది మీ యొక్క కళ. ఇన్నాళ్ళ నుంచి మీ యొక్క జీవితాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో, మీ మీద పడి ఎవరైతే ఏడుస్తున్నారో, మీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళని మీరేం చెయ్యలేక నిస్సహాయ స్థితిలో ఉండి వాళ్ళని మేమేం చేయలేకపోతున్నాము, దేవుడా నువ్వు అసలు ఉన్నావా లేదా, ఇలాంటి పాపాత్ములను ఎందుకు ప్రశాంతంగా వదిలేస్తున్నావు, మంచికి ఎందుకు శిక్ష వేస్తున్నావు, ఎవ్వరికి ఏ అన్యాయం చేయని వాళ్ళేమో అంటే వాళ్ళు ఎంతగానో నరకం అనుభవిస్తున్నారు ఈ భూమి మీద. కానీ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మంచి వాళ్ళేమో పాపాత్ముల్లాగా పేరుతో పిలువబడుతున్నారు, పాపాత్ములందరేమో పుణ్యాత్ముల్లాగా పేరుతో పిలువబడుతున్నారు. ఎందుకంటే మంచి వాళ్లకు బాధలు కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. వాళ్ళకి ఏ రోజు కూడా మనశ్శాంతి లేకుండా ఉండటము, నరకం అనుభవించటము, అలాగే కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడటము, ఉండే కొందికి బాధలు పెరగటము, కష్టాలు పెరగటమే కానీ ఎక్కడా కూడా తగ్గకపోవటము, ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట. కానీ పాపాత్ములుగా ఉండే వాళ్ళకి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటము, వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటము, వాళ్ళు నూతనంగా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండటము, ఇట్లా తిరుగుతూ ఉంటున్నారనమాట. అంటే ఎవరైతే ఎదుటి వారిని నష్టపెడుతున్నారో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు, మంచిగా ఉండి ఎదుటి వాళ్ళకి సహాయం చేసి నలుగురిని ఆలకిచ్చే వాళ్ళేమో పతనమైపోతున్నారనమాట. కానీ ఏది జరిగినప్పటికీ కూడా భగవంతుడు అనేవాడికి తెలుసు ఏది నిజము, ఏది అబద్ధము, ఏది మంచి, ఏది చెడు, ఎవరు అవకాశవాదులు, ఎవరు నిజంగా కష్టాలు పడేవాళ్ళు, ఎవరు కష్టాలు పడుతున్నామని మాత్రమే చెప్పుకున్న వాళ్ళు, ఇవన్నీ కూడా పైనున్నటువంటి భగవంతుడికి తెలుసు. ఒకవేళ భగవంతుడు పట్టించుకోకపోయినా కాలము అంటే కర్మ అనేది ఏదైతే ఉందో కర్మ మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టదండి. మంచి వాళ్ళకు మంచి తిరిగి ఇచ్చేదాకా, చెడు చేసిన వాళ్ళకు చెడు తిరిగి ఇచ్చేదాకా కర్మ మాత్రం వదిలిపెట్టదు. కాబట్టే కాలాన్ని మనం ఎప్పుడూ కూడా నమ్ముకుంటూ ఉండాలి, కాలాన్ని మనకు ఎప్పుడు కూడా అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. అలా చెయ్యాలంటే కాలభైరవుడి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉండాలన్నమాట. కాబట్టి కాలభైరవుడిని చూడగానే మీరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన మీలాంటి నలుగురు ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుంభరాశి మిత్రులకు వీడియో అనేది చేరి వాళ్ళు కూడా ఈ శుభవార్తను తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. దాన్ని మీరే కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహం వలన మీ జీవితంలో ఇంకా మంచి మంచి మార్పులు చేర్పులు అదృష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఈ కుంభరాశి వారు వచ్చేటప్పటికి వీళ్ళు చాలా చాలా మంచివారు, వీళ్ళు చాలా అమాయకులు, మనస్తత్వం అనేది కూడా చాలా మంచిదన్నమాట. అలాగని పిచ్చోళ్ళు కాదండి, బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చేటటువంటి వాళ్ళు. అందరూ మనం కష్టాలు పడ్డా పర్వాలేదు, మన చుట్టూతో ఉన్న వాళ్ళు మాత్రం సంతోషంగా ఉండాలి, మన పిల్లలు బాగుండాలి, అందరూ బాగుండాలని చెప్పి ఇట్లా ఆలోచించేటటువంటి మనస్తత్వము, నిజంగా వాళ్ళ కోసం కష్టపడేటటువంటి మనస్తత్వం అన్నమాట. అంటే చాలామందిని మనం గమనించినట్లయితే కష్టాలు పడ్డాము అని మాత్రమే చెప్పుకుంటారు. నిజంగా చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా మేము అది చేశాము ఇది చేశామని ఎవ్వరూ కూడా చెప్పుకోరు, చెయ్యనోళ్లే చెప్పుకుంటారు. అంటే అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగే ఉంటుంది, ఏమీ లేని విస్తర ఎగిరెగిరి పడిద్ది అన్నట్లుగా నిజంగా కష్టాలు పడ్డోళ్ళు ఎవరు మేము అయి పడ్డాము ఈ పడ్డాము అయి చేసాం పిల్లలకు మేము ఈ చేసామని ఎవ్వరూ కూడా చెప్పుకోరు. ఏమి చెయ్యనోళ్ళు మాత్రం మేము అది చేసాం ఇది చేసాం, అన్ని కోట్లు ఇచ్చాం, ఇన్ని లక్షలు ఇచ్చామని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ఎవరైనా తల్లిదండ్రులు గనక అన్ని లక్షలు ఇచ్చాం ఇన్ని కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారంటే నిజానికి వాళ్ళు ఏమి ఇవ్వని వాళ్ళు అని చెప్పేసి అర్థం అనమాట. అది పడే పిల్లలకు మాత్రమే అలాంటి బాధలు అనేవి అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఇక ఈ కుంభరాశి వాళ్ళకి
పతనాన్ని కోరుకుంటున్నారు. ఎవరు కోరుకుంటున్నారు పతనాన్ని? పతనాన్నంటే ఎవరన్నా బయట వాళ్ళు కోరుకుంటా ఉంటారు ఎప్పుడైనా సరే. ఎవరన్నా బయట వాళ్ళు కోరుకుంటే దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. వాళ్ళ నుంచి మనం పక్కకెళ్ళిపోవటము, వాళ్ళకి మొహం చూపించకుండా ఉండటము, వాళ్ళ మొఖాలు చూడకుండాను ఉంటాము. కానీ పతనాన్ని ఎవరు కోరుకుంటున్నారంటే శత్రువులనే వాళ్ళు ఎక్కడో ఉండలేదండి ఈ రోజుల్లో. మన ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటున్నారనమాట. ఎవరినైతే మన అని చెప్పేసి గట్టిగా నమ్ముతూ ఉంటామో మంచితనము, ప్రేమ అనేటటువంటి ఒక ముసుగులు వేసుకొని జీవితాలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని బొమ్మల్లాగా ఆటలాడించి ఎలా కావాలంటే అలా ఆడి సర్వనాశనాలు చేసేసి జీవితాలని పైగా దానికి మేము ప్రేమతోటే చేశాము, మేము ప్రేమతోటే పెట్టాము, మేము ఉద్ధరించాము, మేము అవి చేశాము ఇవి చేశామని చెప్పేసి ఎంతమందో కూడా ఈ కుంభరాశి వారి యొక్క జీవితాలతో ఆడుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా వాళ్ళ జీవితాలు చిన్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళకి సరిగ్గా ఊహా జ్ఞానం అనేది తెలియనప్పుడు అసలు ఏది మంచి ఏది చెడు అనేది కూడా వాళ్ళకి తెలియనప్పుడు ప్రతీదీ కూడా వాళ్ళను కీలుబొమ్మల్లాగా ఆడించి నుంచోమంటే నుంచోని కూర్చోమంటే కూర్చోనిచ్చి ఇట్లా ప్రతీదీ కూడా వాళ్ళ జీవితాలని ఆడుకొని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చివరికి దాటిపోయిన తర్వాత ఆడి 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 ఆ బొమ్మ మీద బోరు కొట్టిన తర్వాత పక్కకి విసిరేసినట్లుగా దాటిపోయిన తర్వాత పరిస్థితులన్నీ మీ జీవితాలతో మాకు ఎలాంటి సంబంధము లేదు, మేమేదో చేశాము, మేమేదో ఆడామంటే ఆడాము, ఆట బాగోలేదు పక్కకెళ్ళిపోయాము అంతే. బాగుంటే అదంతా ఆ గొప్పతనం మనది, బాగోకపోతే దేవుడిది. పైన దేవుడు ఒకడు ఉన్నాడు కదా, ఏమీ తెలియనోడు మాట్లాడినోడు, నేనే తప్పు చేయలేదు అని వాదించిన వాడు దేవుడు పైన భగవంతుడు ఉన్నాడు కదండి, ఆ భగవంతుడి మీదకు తోసేస్తూ ఉంటారనమాట. అలాగా మీ జీవితాలతో ఈ కుంభరాశి వారి చుట్టూతా ఉన్నటువంటి వారు మీ అనేటటువంటి మనుషులే, మీ చుట్టూతా ఉన్నటువంటి మనుషులే మీ జీవితంతో ఎంత ఆడుకున్నారనేది మీ మనసుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే గాయపడింది మీ మనసు మాత్రమే, ఎవ్వరి మనసులు కాదు. వాళ్ళు ఆడినటువంటి ఆటల వల్ల మీ జీవితమే నాశనమైపోయింది, మీ జీవితమే చేజారిపోయింది. చివరికి అంటే ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, కొత్త వస్త్రాలు, అవి బాగోకపోతే ఇంకో బట్టలు కొనుక్కోవచ్చు. కానీ జీవితం అంటే ఒకటే ఉంటుంది. ఈ జీవితం కాకపోతే ఇంకొక జీవితం, ఇది కాకపోతే ఇంకొకటని మార్చుకోవటానికి ఉండదు. అలాగా మీ జీవితానికి ఇక అసలు ఎక్కడా కూడా ఏ దారి అనేది కూడా కనిపించకుండా అన్ని దారులు కూడా మూసేసినట్లుగా చేశారనమాట. అలా చేసేసి ఉక్కిరి బిక్కిరి ఆడకుండా అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ప్రతి క్షణం మీరు కూర్చున్న కాడే పతనమైపోయేటట్లుగా చేశారనమాట. అంటే ఇలాంటి వాళ్ళు పైకి మామూలుగానే కనిపిస్తారండి, పైకి అంతా కూడా మళ్ళీ అతి ప్రేమలను నటిస్తూ ఉంటారు. ఇలా మీ మీద ఎవరైనా అతి ప్రేమలు నటిస్తూ ఉన్నారంటే దయచేసి అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ అతి ప్రేమలు నటించే వాళ్ళు ఖచ్చితంగా ముంచుతారు ఏదో ఒక రోజు. నిజంగా ప్రేమ ఉన్నోళ్ళు ఎవరు అంత అతిగా చూపించరు, వాళ్ళు మామూలుగా ఉంటారు, మామూలుగా చూస్తారు. కానీ ఇలాంటి అవకాశవాదులు, ఈ అతి ప్రేమలు నటించే వాళ్ళు అవకాశవాదులు. ఆ కష్టం వాళ్ళ వైపుకు వస్తుందనుకున్నప్పుడు పక్కకు తోసేసి వెళ్ళిపోతారనమాట. కాబట్టి సొంత మనుషులను కూడా నమ్మేటటువంటి రోజులు కాదు ఈ రోజులు. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను కూడా కొంతమందిని నమ్మటానికి లేదు. కన్నారు, చేశారు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా ప్రేమలు ఉంటాయి అని చెప్పేసి అనుకోవటం కూడా మూర్ఖత్వమే. అలా అందరినీ అంటం అనేది ఇక్కడ లేదండి. చాలామంది ప్రేమతో చూసి నిజంగా కష్టాలు పడి పెంచిన వాళ్ళు ఎంతమందో దేవతామూర్తులు తల్లిదండ్రులు చాలామంది కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు 2 చేతులెత్తి దండం పెడతాము. కానీ తల్లిదండ్రులు అనేటటువంటి ముసుగులు వేసుకొని పిల్లల జీవితాలను వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా బొమ్మలను చేసి ఆడి పిల్లల జీవితాలను సర్వనాశనం చేసినటువంటి గొప్ప తల్లిదండ్రులు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి తల్లిదండ్రులనైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. మీ జీవితాల్లో ఒక మితిమించి జోక్యాలు అనేవి చేసుకోనివ్వద్దు. ఎంతవరకో వాళ్ళ స్థానం అంతవరకే ఉండనివ్వండి. నిజంగా కష్టాలు పడ్డ వాళ్ళు ఎవరు మేము అది పడ్డాము ఇది పడ్డామని ఎవ్వరు కూడా చెప్పుకోరు. మితిమించి చెప్పి మిమ్మల్ని హింసిస్తున్నారు, మిమ్మల్ని పదే పదే మేమది మేమిది మేమది మేమిది అని చెప్తున్నారు అని అంటే వాళ్ళేంటనేది సమాజానికి తెలియకపోయినా మీకు తెలుసు. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు మూర్ఖత్వంగా ఉన్నారు, వాళ్ళు అవకాశవాదులు అని చెప్పేసి మీరు కూడా మూర్ఖత్వంగా ఉండొద్దు, అవకాశం అనేది తీసుకోవద్దు.
ఏది తప్పు, ఏది ఒప్పు, ఎవరు ఎంతవరకు కష్టపడ్డారు, ఎవరు ఎంతవరకు చేశారు అనేది మీ మనసుకు తెలుసు. కాబట్టి అది మంచో చెడో మీ మనసులోనే పెట్టుకొని పైకి మాత్రం మీరు విమర్శించొద్దు. మీరు చేసే పొరపాటు అదే. కుంభరాశి వారు ఏంటంటే మీరు విమర్శిస్తూ ఉంటారు. అలా చెప్పొద్దు మీరు. చెప్పకుండా సైలెంట్‌గా మీ పని మీరు చేసుకుంటా ఉండండి. అప్పుడు మాత్రమే కర్మ అంటే కాలభైరవుడు తన పని తను చేస్తా ఉంటాడు. కాలం అనేది తన పని తను చేసుకుంటా వెళ్ళిపోయిద్ది. కర్మ అనేది పని చేయాలి అంటే మీరు పని చేయటం ఆపేసేయాలన్నమాట. అంటే మీ పనులు మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. వాళ్ళను వేలెత్తి చూపించొద్దు. అలాంటి వాళ్ళను వేలెత్తి చూపించి అలాంటి వాళ్ళ నోర్లల్లో నోరు పెట్టినప్పుడు మీరు ఇంకా పతనమైపోతారు. వాళ్ళు మిమ్మల్ని అంటే మీరు అసలు బ్రతికే ఉండకూడదు అన్నటువంటి ఆ యొక్క చూపు అనేది అలాంటి వాళ్ళకు మీరే అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారనమాట. మీరు మంచి పుణ్యాత్ములు కూడా చివరికి పాపాత్ముల్లాగా మారిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ చేత పాపాత్ములని దయచేసి మీరు అనిపించుకోకుండా ఉండాలి అంటే మీరు కళ్ళుండి గుడ్డి వాళ్ళలాగా, చెవులుండి చెవిటి వాళ్ళలాగా కొన్నాళ్ళు ఉండండి. అలా ఉండి భగవంతుడి మీద, కాలం మీద, కర్మ మీద భారం అనేది వదిలేసేయండి. భగవంతుడు క్షమించిన కర్మ మాత్రం క్షమించదు వాళ్ళ అంతు చూసేదాకా. పాపం అనేది పండటానికి ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా పాపం అనేది పండి తీరిద్ది. కాబట్టి మీరు మాత్రం పన్నెత్తి మాట కూడా అనొద్దు. అలాంటి వాళ్ళని పైనుంచి భగవంతుడు అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పతనం అనేది మీ కళ్ళెదురుగానే జరిగిద్ది. అది మీరు చూసి ఖచ్చితంగా సంతోషపడతారు. ఆ రోజున మీ కళ్ళ వెంట తెలియకుండానే ఆనంద బాష్పాలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది అంటే ముఖ్యంగా మీ చుట్టూతా ఉన్నటువంటి మీ పతనాన్ని కోరుకున్నటువంటి ఈ శత్రువులు ఎవరైతే ఉంటారో ప్రతీదీ కూడా ప్లాన్ చేస్తారండి వీళ్ళు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారనమాట. అంటే చుట్టూతా ఉన్నటువంటి మనుషుల పాత్రలు కూడా వీళ్ళే ఆడిస్తారు. ఎదుటి వాళ్ళ నోట్లో ఒక మాట వచ్చింది అంటే అది వాళ్ళన్న మాట కాదు, వీళ్ళు అనిపించేటటువంటి మాట. అలాగా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళ గుప్పెట్లోకి తీసుకుంటారు. ఎవరి నోట్లో నుంచి ఏ మాటలు రావాలి, ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది వీళ్ళు మొత్తం కూడా ప్లాన్ చేసి ఉంచుతారనమాట. అలాగే అక్కడ ఆ బొమ్మలు ఆటాడతాయి. అంటే వీళ్ళ చుట్టూతో ఉన్నటువంటి మనుషులు కాదు, బొమ్మలను చేసి ప్రతి ఒక్కళ్ళను కూడా కీలు బొమ్మల్లాగా ఆడిస్తూ ఉంటారనమాట. వీళ్ళ చుట్టూతో ఉన్నటువంటి యారా అనేది అంత గట్టిగా ఉంటుందన్నమాట. కొంతమంది మనుషులు చూడండి, మన చుట్టూతా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటే బాగుండు అనిపించిద్ది. కానీ కొంతమంది ఇలాంటి నరరూప రాక్షసులు ఉన్నటువంటి కాడ ఆ ఆరా అంతా కూడా నెగిటివ్గా మారిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళు బాగానే ఉంటారు కానీ వాళ్ళ చుట్టూతా ఉన్నోళ్ళందరూ పతనమైపోతూ ఉంటారనమాట. వాళ్ళ చుట్టూతా ఉన్నోళ్ళందరికీ మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు. అసలు ఏది వాళ్ళులాగా ఉండలేరు అనమాట. అంత నెగిటివ్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే దుర్మార్గులు మంచి అనే ఒక ముసుగు వేసుకొని కూర్చుంటూ ఉంటారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజంలో అంటే నిజంగా చెడ్డ వాళ్ళనైనా మనం వెంటనే గుర్తించవచ్చు. కానీ మంచి అనేది నటిస్తూ ఉండే ఈ చెడ్డోళ్ళు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని గమనించడం, వాళ్ళని అర్థం చేసుకోవటం చాలా చాలా కష్టం అనమాట. అంటే నిజంగా నిద్రపోయే వాళ్ళనైనా లేపొచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని మనం అసలు ఎంత ట్రై చేసినా కూడా లేపలేమంటారు చూడండి. అలాగే నిజంగా చెడ్డోళ్ళనైనా గమనించవచ్చు కానీ ఇలాంటి మంచితనం అనేటటువంటి ముసుగులు వేసుకున్నటువంటి మీ చుట్టూతా ఉన్నటువంటి మీ పతనాన్ని కోరుకున్న ఈ శత్రువులను గబక్కున వాళ్ళు చెడ్డవాళ్ళమ్మ అని కూడా పక్కన వాళ్ళు అనలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళు అంత మంచిని నటిస్తూ ఉంటారు. ఏ రోటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు తగ్గట్లుగా చెప్తూ ఉంటారు. ఏ మనిషి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఏ మనిషి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి అంటే ఆ యొక్క తెలివితేటలు ఉంటాయి చూడండి, అవన్నీ అది వాళ్ళకు మాత్రమే తెలుసు అన్నమాట. కాబట్టి కానీ వాళ్ళది తప్పు అంటే మళ్ళీ వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి అలాంటి వాళ్ళని ఇది తప్పు ఇది ఒప్పు అని విమర్శించడానికి మనమెవరము? మనం కేవలం మనుషులు మాత్రమే. ఇంత తెలివితేటలు అంటే దేవుడు పుట్టించినటువంటి మనిషికే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు ఆ మనిషిని తయారు చేసినటువంటి ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ చుట్టూతా ఉన్నటువంటి మనుషులకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ వల్ల దెబ్బ తింటుంది ఎవరో వాళ్ళకు మాత్రమే అర్థమైద్ది. మిగిలిన వాళ్ళకు మీరు గొంతు విప్పి కూడా ఎవరికి చెప్పుకోవద్దు. చెప్పుకుంటే అందరూ సంతోషపడేవాళ్ళు
ఎవ్వరు బాధపడేవాళ్ళు లేరు. వాళ్ళకి చెప్పినా కూడా ఎవ్వరికీ అర్థం కాదు. ఎవరి కిందకి తడిస్తే వాళ్ళకే అర్థమైద్ది. అట్లాగా బాధపడుతుంది మీరు కాబట్టి ఆ బాధేంటనేది మీకు మాత్రమే తెలిసిద్ది. కాబట్టి ఎవ్వరికీ దయచేసి మాకిదిగో వీళ్ళ వల్ల ఈ కష్టం వచ్చింది, మాకు వీళ్ళ వల్ల ఈ నష్టం వచ్చిందని దయచేసి మీరు ఎవ్వరికీ చెప్పుకునే ప్రయత్నం అనేది చెయ్యొద్దు. మీ కంఠశ్వాస తప్పితే ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి ఎవ్వరికి ఏది చెప్పుకోవద్దు. వాళ్ళను కూడా మీరు ఏమీ అనొద్దు. తప్పు చేసిన వాళ్ళని ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పేసి మీరు కూడా అనొద్దండి. కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా చూసుకునిద్ది. ఎందుకంటే మీ మనసు అనేది ఎంత నరకం అనుభవిస్తుందో, ఎంత వేదన అనుభవిస్తుందో, మీ జీవితంలో మీరు అన్ని సుఖ సంతోషాలను ఆ వ్యక్తి వల్ల ఎన్ని కోల్పోయారో, ఎంత నరకం అనుభవిస్తున్నారో, మీరు ఎంత ఒంటరిగా అల్లాడిపోతున్నారో, మీ వయసుకు మించినటువంటి బాధలు మీరు ఎలా అనుభవించారో, వయసుకు మించిన అనారోగ్య సమస్యలతో ఎంత నరకమైతే అనుభవిస్తున్నారో, అలాంటి వాళ్ళ వల్ల మీ జీవితం అనేది ఎంత సర్వనాశనం అయిపోయిందో అది మీకు మాత్రమే తెలుసు. మోసే మీ గుండెకి మాత్రమే తెలుసు. ఈ చుట్టూతా ఉన్నటువంటి ఎవ్వరికి చెప్పుకున్నా కూడా ఎవ్వరికి అర్థం కాదు. కానీ పైన ఉన్నటువంటి ఆ భగవంతుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళతో ఎప్పుడూ ఢీకొనాలని చూడొద్దండి. వాళ్ళతో ఢీకొనటం వలన ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. పైన ఉన్న భగవంతుడు వాళ్ళను చూడాలి అంటే మీరు చూసి చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, మీ శత్రువులు మీ పతనాన్ని కోరుకున్న వాళ్ళు బయట లేరు, మీ ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి అది మీరు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరు ఏంటి అనేది ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదండి, మీ మనసుకు అర్థమైద్ది అనమాట. వాళ్ళు ఏ బంధాల రూపంలో ఉన్నారు, ఏ రూపంలో ఉన్నారు ఏంటి అనేది మీ మనసులకు అర్థమైద్ది. అది తల్లిదండ్రుల రూపంలో ఉండొచ్చు, లేదా కడుపును పుట్టినటువంటి బిడ్డల రూపంలో ఉండవచ్చు, లేదా రక్త సంబంధికుల రూపంలో ఉండవచ్చు, మనల్ని బాగా నమ్మిచ్చి ఇట్లా చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. అది ఏ బంధమైనా కావచ్చండి. కొంతమందికి భార్యాభర్తల రూపంలో కూడా అక్కడక్కడ ఉండొచ్చు. కాబట్టి అది ఏ బంధం అనేది మీ అందరికీ ఒకే రకంగా ఉండదు. కాబట్టి కుంభరాశిలో వాళ్ళు ఎంతమంది ఉన్నా అందరికీ ఒకే రకంగా ఉండదు. కాబట్టి అది గ్రహస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఈ శత్రువులు అనేవాళ్ళు ఉండవచ్చు అనమాట. అది కూడా ఇళ్లల్లో ఉంటారు. కాబట్టి బయట వాళ్ళనైతే ముఖం తప్పించి పక్కకు రావచ్చు, కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కాబట్టి ఇలాంటి చోటే మీరు చాలా నిగ్రహంగా ఉండాలి, సమయస్ఫూర్తితో వ్యవహరించాలన్నమాట ప్రతి క్షణం కూడా. కాకపోతే ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు, మనం చేసినటువంటి తెలిసి తెలియని కర్మలు, గత జన్మ కర్మలు అనేవి ఈ జన్మలో మీ వెంట పడి ఇలా మీకు ప్రతి క్షణాన్ని కూడా నరకంగా మారుస్తున్నాయి. శత్రువులనే కళ్ళెదురుగా పెట్టుకొని బ్రతకాల్సినటువంటి దుస్థితి తెచ్చాయి. కాబట్టి ఈ జన్మ కర్మలు ఏదన్నా ఉంటే అది ఈ జన్మలోనే వదిలేసి మళ్ళీ మనకు వచ్చే జన్మకు మోసుకు వెళ్ళకూడదంటే, ఈ జన్మలో కష్టంగా ఉన్నా సరే ఆ బాధను మౌనంగా భరించండి. ఎవ్వరికీ చెప్పొద్దు, పన్నెత్తి మీరు మాట అనొద్దు. భగవంతుడిని తలుచుకుంటా ఉండండి, కాలాన్ని కర్మను తలుచుకుంటా ఉండండి. అంతా ఆయనే చూసుకుంటా ఉంటాడనమాట. కాబట్టి కానీ చివరికి నేను చెప్పేది మాత్రం ఒకటేనండి, ఖచ్చితంగా మీ శత్రువుల యొక్క పతనాన్ని మాత్రం మీరు చూస్తారు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అయితే మీరు ఎలాంటి స్థితిలో చూస్తారంటే, మీరు మౌనంగా ఉండాలి. మీరు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క పతనాన్ని మీరు చూడగలుగుతారు. మీరు ఆవేశంతో ఉన్నన్నాళ్ళు మాత్రం వాళ్ళ పతనాన్ని మీరు చూడలేరు. వాళ్ళ పతనం అనేది మీరు మౌనంగా ఉన్న దగ్గర నుంచి అది మొదలైద్దనమాట. కాబట్టి మీకు అలా జరగాలి అనంటే మీరు ఈ క్షణం నుంచే మీరు మౌనంగా ఉండటం అనేది మొదలు పెట్టండి. వాళ్ళ యొక్క పతనాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఆ భగవంతుడు అంటే మీరు వదిలేసినప్పుడు భగవంతుడు పట్టుకుంటాడనమాట వాళ్ళని. కాబట్టి మీరు పట్టించుకున్నన్నాళ్ళు భగవంతుడు ఆ దరిదాపుల్లో కూడా రాడు. ఆ భగవంతుడి దృష్టి వారి మీద పడాలి అంటే మీ దృష్టిని వారి మీద నుంచి పక్కకు తప్పించేసేసేయండి. భగవంతుడిని వేడుకోండి, కన్నీళ్లు పెట్టుకొని వేడుకోండి. ఎందుకయ్యా మాకు ఈ కర్మ, ఎందుకు ఇట్లా వీళ్ళు మమ్మల్ని ఈ రకంగా ఏడిపిస్తున్నారు, ఏ జన్మలో మేమేం పాపం చేశామని ఇలాంటి వాళ్ళ దగ్గర మేము బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి భగవంతుడిని వేడుకోండి. భగవంతుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకోండి. మొత్తం ఆయనే చూసుకుంటాడు. వాళ్ళ పతనాన్ని మీకు చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడండి. తొందర అనేది పడద్దు.
ఎందుకంటే చరిత్రలోనే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే నేల రాలిపోయారనమాట. బాగా శక్తులు ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, అసలు మాకు ఏది కాదనుకున్నటువంటి రాక్షసులే పిట్టల్లాగా నేల రాలిపోయారు. అలాంటిది మనుషులంతా, వీళ్ళంతా, వీళ్ళ ఓపికలంతా, వీళ్ళ ఆటలెన్నాళ్ళు, వీళ్ళ యొక్క చుట్టూత జనాలను ఆడించటం ఎన్నాళ్ళు. ఆ ఆట అనేది ఒకరోజు ఖచ్చితంగా ముగిసిపోయిద్ది. పాపం పండిపోయిద్ది. ఎవరైతే మీ పతనం కోసం ఎదురు చూస్తా ఉన్నారో, మీ పతనాన్ని చూసి పండగ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో, అలాంటి వాళ్ళ పతనాన్ని మీరు చూస్తారు. ఖచ్చితంగా ఈ మాట రాసి పెట్టుకోండి. మంచి ఎప్పుడు కూడా మంచినే గెలిపిస్తుంది. చెడు అనేది ఎప్పుడు కూడా చెడును అంతం చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మంచి చెడుల్లో ఎప్పుడు విజయం అనేది మంచిదే. కాబట్టి చెడు అనేది ఎప్పటికీ గెలవదు. కాబట్టి అలాంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులు ఉన్నటువంటి వాళ్ళు, స్వార్థపు బుద్ధులతో నటించే వాళ్ళు, ఏ మనిషి దగ్గర ఆ మనిషి పాత్ర పోషించే వాళ్ళు, ఎదుటి మనుషుల మనసులను ఇబ్బంది పెట్టి, ఎదుటి మనుషులకు నరకం చూపించి, నోటికి రాని మాటలు అడిగి ఎదుటి వాళ్ళని హింసించే వాళ్ళు ఖచ్చితంగా నరకం అనేది అనుభవిస్తూ ఉంటారు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. నిజంగా గొప్పవాళ్ళు ఎవ్వరు నోరు తెరవరు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నా కూడా నోరు అనేది తెరవరు. నోరు తెరుస్తున్నారు, ఒక చిన్న విషయానికి పదే పదే 10 మాటలు 100 మాటలు అంటున్నారంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాదని అర్థం. గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా మౌనంగా ఉంటారు. ఒక మాటకు 100 మాటలు గొప్పవాళ్ళు అనేవాళ్ళు అనరు. కాబట్టి నిజానిజాలనేది అంతా కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు మౌనంగా ఉండి మీరు గొప్పవాళ్ళు అవ్వండి. అలాంటి వాళ్ళకు పడే శిక్ష పడిద్ది. అది ఎవ్వరైనా సరే ఏ స్థానంలో ఉన్నా సరే వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. మనుషుల దగ్గర నుంచి తప్పించుకున్న, భగవంతుడి దగ్గర నుంచి తప్పించుకున్న, ఆఖరికి కర్మ దగ్గర నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. కాకి కలకాలం బ్రతికిద్ది, హంస 6 నెలలు మాత్రమే బ్రతికిద్ది. కాబట్టి ఈలోపు మీకు ఎన్ని దెబ్బలు తగిలినా, మీకు ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, మీరు ఎంత అల్లాడిపోతున్నా ప్రతి దాన్ని కూడా మీరు మౌనంగానే భరించండి. మీరు ఏది కూడా మాట్లాడొద్దు. వాళ్ళు మీ గుండెలు చీల్చుకుపోయే మాటలు తోటాల్లాగా ఎన్ని వదిలినా సరే ఆ గుండెను అలాగే గుప్పెట్లో పెట్టుకొని ఉండండి. భగవంతుడి మీద నమ్మకంతో, కర్మ మీద నమ్మకంతో అలాగే ఉండండి. అవన్నీ కూడా చివరికి వాళ్ళ మాటలు వాళ్ళు వేసినటువంటి బాణాలు వాళ్ళ గుండెల్లోకి దూసుకు వెళ్ళేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి మీ యొక్క పతనాన్ని చూసిన వాళ్ళ పతనం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారండి. ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు కార్చిన కన్నీళ్ళు, మీ మనోవేదన, మీరు అల్లాడిపోతున్న బాధ అది ఎక్కడికి పోదు. ఆ ఉసురు అనేది ఎక్కడికి పోదండి. మీరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉసురు అనేది యాడికి పోదు. ఎందుకంటే మీరేంటనేది మీకు తెలుసు. మీరు ఎవ్వరిని అన్యాయం చేయని వాళ్ళు. కుంభరాశి వాళ్ళు గబగబా ఒక మాట అంటారు, కానీ వీళ్ళ మనసులో ఏది ఉండదు. కానీ ఎదుటి వాళ్ళు 1కి 100 మాటలని చుట్టూతా ఉన్నటువంటి నరకం చూపించేలాంటి రాక్షసులను భగవంతుడు వదిలిపెట్టడు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. మీరు భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడి నామస్మరణలో ఉండండి. కాలభైరవుడి యొక్క దేవాలయానికి వెళ్ళి కాలభైరవుడికి దండం పెట్టుకోండి, నమస్కారం చేసుకోండి. శనిగ్రహాల చుట్టూ, అంటే నవగ్రహాల చుట్టూతా తిరిగి నవగ్రహాల దగ్గర శనివారం రోజున దీపం వెలిగించండి. అందులో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించండి. ఇలా చేయటం వలన శని దోషాలు అనేవి తొలగిపోతాయి. మీకు కాలం అనేది అనుకూలంగా మారుతుంది. కాలభైరవుడిని తలుచుకుంటూ ఉండండి. కాలభైరవుడిని తలుచుకుంటూ ఉండటం వలన ఆ కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఈ చెడు కర్మ ఏదైతే ఉందో అది మీ దగ్గర నుంచి మిమ్మల్ని నాశనం చేసే వారి దగ్గరకు వెళ్తుందన్నమాట. కాబట్టి కాలభైరవుడిని కూడా మీరు ఎప్పుడు తలుచుకుంటూ ఉండటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. అలాగే శివాలయానికి వెళ్ళి శివారాధన కూడా చేయండి. శివుడిని ఆరాధించడం వలన కూడా మీ జాతకంలో కొంత నెగిటివ్ ఎనర్జీ, శని దోషాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయటం వలన మీ యొక్క దోషాలు అనేవి తగ్గే అవకాశం అనేది ఉంది. అలాగే నల్ల నువ్వులు కూడా ఎవరికన్నా దానం చేయండి. కాకికి ప్రతిరోజు కూడా పెరుగన్నాన్ని పెట్టండి. పెరుగన్నం పెట్టడం వలన మీ జాతకంలో ఈ శని దోషాల సంఖ్య తగ్గే అవకాశం అనేది ఉంటుంది. నల్ల కుక్కకు కూడా ఆహారంగా రొట్టెను కానీ లేదా పెరుగన్నాన్ని కానివ్వండి,
లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని కానివ్వండి, మినుములతో చేసిన గారెలు కానివ్వండి, ఇలాంటివి తినిపించడం వల్ల కూడా మీ జాతకంలో ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలన్నీ తొలగిపోతాయన్నమాట. మీ శత్రువుల యొక్క పతనం కూడా మొదలవుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి మీరు చేసుకోండి. అంతా కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళు మాత్రం మీరైతే మాత్రం ఖచ్చితంగా మీ శత్రువుల యొక్క పతనాన్ని చూస్తారు. మీరు ఓర్పుగా ఉండండి, మౌనంగా ఉండండి. అప్పటి నుంచి కాలభైరవుడి యొక్క ఆ యొక్క అనుగ్రహం అనేది మొదలయ్యి కాలం మీకు అనుకూలంగా మారి కర్మ అనేది వాళ్ళను అంతం చేస్తుందన్నమాట. మన వీడియో కుంభరాశి వారికి నచ్చింది అనుకుంటున్నాను. కాలభైరవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం కాలభైరవాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు అంతా శుభం కలుగుతుంది. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.